సో హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ విలేజ్ సర్వల్ ఫుడ్స్. సో గైస్, ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి ఏంటంటే మనకి 3 వ్యాన్లు అయితే ఉంటాయి. సో 3 వ్యాన్లు కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ చేపలు అయితే ఉంటాయన్నమాట. సో ప్రతి చేప పేరు కూడా మీకైతే పైన స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. అండ్ అవి ఎలాగ ఎక్స్పోర్ట్ అవుతాయి అండ్ వీటి కోసం అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోని దయచేసి ఎవరు ఎక్కడైతే స్కిప్ చేయకండి. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా మంచి రేట్ ఉన్న చేప అనమాట. సో ఇది వచ్చేసి చాలా వరకు విని ఉంటారు, టోనా ఫిష్ అంటారు కదా. సో అదనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైనా వెడ్డింగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అయినప్పుడు ఎక్కువ అయితే యూసేజ్ అయితే అవుతుంది అనమాట. సో మీ ఇంట్లో కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్ కానీ అయినట్లయితే మీరైతే ఇక్కడికి వచ్చి తీసుకున్నట్లయితే మీకైతే హోల్సేల్గా అయితే తక్కువ రేటుకి అయితే ప్రతిదీ కూడా అయితే దొరుకుతుంది అనమాట. సో ఇలాగైతే మీరు ట్రై చేయండి. బయట మార్కెట్లో కొనే కన్నా ఇలాగే హోల్సేల్గా కొనుక్కున్నట్లయితే మీకైతే తక్కువగా అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా. సో మన బాబాయ్ అయితే 2 చేపలు అయితే పట్టుకెళ్ళి అక్కడైతే వేలంపాట అయితే వేస్తారనమాట. సో అలాగైనా కొనుక్కోవచ్చు, లేదంటే మీరు సెపరేట్గా అమౌంట్ అయితే ఇచ్చి ఇక్కడే ఈ వ్యాన్ మీద డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి తోరలు అంటారు మామూలుగా అయితే, కానీ మనకు తెలిసినంత వరకు టోనా ఫిష్ అంటారు అనమాట. అండ్ ఇవి వచ్చేసి చిన్న చేపలు. సో ఇది కూడా వచ్చేసి మనకి ఆ బాస్కెట్ అంతా కలిపి 5,000 అంట. అండ్ అదొక చేప పేరు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వ్యాన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బోట్లో అయితే పట్టి తెస్తారు. సో ఆ బోట్లో ఎలా పడతారన్న దాన్ని కూడా ఒక వీడియో అయితే చేశాను గైస్. సో అది కూడా మీకు అయితే త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ చూసుకున్నారు కదా ఎన్ని చేపలు ఉన్నాయో. సో ఈ చేపలన్నీ కూడా మన వాళ్ళు అయితే ఏరేసి ఆ ట్రేలో అయితే వేస్తారు. సో అది వేసిన తర్వాత మనకైతే ఎక్స్పోర్ట్ అవుతుంది. చూసారు కదా, అక్కడైతే వేలంపాట్లు అయితే పెడతారనమాట. సో బాక్స్ ఎంత అని చెప్పి దాన్ని ఎవరైతే పాడుకుంటారో సో వాళ్ళకైతే అది అంతా వెళ్ళిపోద్ది. లేదనుకుంటే మనకైతే సెపరేట్గా తీసుకోవాలన్నా కూడా సెపరేట్గా తీసుకోవచ్చు. అండ్ మనకు చూసుకున్నట్లయితే పక్కనే ఇంకో వ్యాన్ ఉంది చూడండి. సో ఈ వ్యాన్లో వచ్చేసి మనకి ఈ చేపలు కూడా చాలా అంటే చాలా డిమాండెడ్ చేపలు అనమాట. సో ఈ చేప పేరు కూడా మీకైతే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా. సో ఈ చేపలు కూడా వచ్చేసి మనకి సేమ్ ఎక్కువ రేట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కర్రీ కూడా చాలా బాగుంటుందంట. సో ఇది మొత్తం అంతా అడిగాను మామ. సో చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పారు. అండ్ ఈ 2 చేపల కన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న చేపలు అనమాట ఇవి కూడా. ఇవి వచ్చేసి ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాయి అంట. సో చాలా అంటే చాలా ఎక్కువ చేపలు అయితే ఉన్నాయి. అండ్ చాలా వరకు వ్యాన్ కూడా ఖాళీ అయిపోయింది. సో ఇవి వచ్చేసి మనకి ఫ్రెష్గానే ఉంటాయి, బట్ ఏంటంటే ఐస్ అయితే వేస్తారనమాట. సో పాడవకుండా ఏంటంటే ఇది వచ్చేసి మనకి 2 hours 3 hours ఫిషెస్ అనమాట. ఇదైతే నిల్వ చేపలు ఏం కాదు, బట్ అలా ఏంటంటే ఐస్ అయితే వేస్తారు మొత్తానికి పాడవకుండా. సో మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళినట్లయితే సో ఇది వచ్చేసి మనకి కింద అడ్రస్ కూడా ఇస్తున్నాను మామ. ప్రతిదీ కూడా ఈ చేపలు మొత్తం అడ్రస్తో సహా ఉంటాయి. ఏంటంటే మన కుంభాభిషేకం గుడి దగ్గర అయితే మనకి అయితే అవైలబుల్గా ఉంటాయి. సో పోర్ట్కి వెళ్ళే రూటు ఇది వచ్చేసి మనకి గోల్డెన్ ఫిషెస్, కానీ గోల్డ్ ఫిషెస్ అంటే ఆ టైప్ కాదు, గోల్డ్ మీరు అనుకునే గోల్డ్ ఫిష్ కాదు. ఇవి వచ్చేసి చైనా బొచ్చులు అంటారు కదా. సో ఆ టైపు జాతికి చెందినవి అనమాట. సో హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ప్రతి దానికోసం అయితే మీకైతే క్లియర్ కట్గా అయితే చెప్తున్నాను. అండ్ ఇది కూడా ఈ చేపలు కూడా మనకైతే చాలా చాలా డిమాండ్ ఉన్న చేపల కోసం అయితే నేనైతే వ్లాగింగ్ చేసి మరీ మీకు చెప్తున్నాను. ఓకేనా? లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.